ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. రాజుల 2వ గ్రంథం 20వ అధ్యాయం 5వ వచనం. నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ప్రియులారా, హిజ్కియా యొక్క ప్రార్థన, కన్నీటి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. అతన్ని దేవుడు బాగు చేసి 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిచ్చాడు. ఈరోజు ఏ వ్యాధితో మంచం మీద పడి ఉన్నావో, ఏ రోగంతో హాస్పిటల్లో ఉన్నావో, ఎలాంటి భయంకరమైనటువంటి రోగం నిన్ను ఆవరించి ఉందో, చెప్పుకోలేని సమస్యలు, చెప్పుకోలేని బాధలు, డబ్బులన్నీ ఖర్చు అయిపోయాయి, ఇక మిగిలింది ఇల్లే ఉంది, మిగిలింది ఏమీ లేదు. యూ డోంట్ నో వాట్ యూ వాంట్ టు డూ. నీకేం చేయాలో అసలు అర్థం కావని పరిస్థితిలో ఉన్నావు. అందుకని దేవుడు ఈరోజు ఈ వాగ్దానం నీ కొరకు పంపిస్తూ ఉన్నాడు. నీ ప్రార్థన దేవుడు వింటున్నాడు, ఆల్రెడీ ఆలకించాడు. నీ ప్రార్థనకి దేవుడు జవాబు దయచేయబోతూ ఉన్నాడు. ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను బాగు చేస్తాడు. క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నావా? ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడు. HIV అనుకోకుండా నీకు వచ్చిందా? ప్రభు నిన్ను బాగు చేస్తాడు. హార్ట్ అటాక్ ప్రాబ్లమా, కిడ్నీ డయాసిసా, గర్భసంచి ప్రాబ్లమ్సా, లేకపోతే శరీరంలో రుగ్మతాల, బీపీయా, షుగరా, కుదరని వ్యాధ, కుదరని రోగమా? ఎక్కడికి వెళ్ళినా డాక్టర్లు చేతులు ఎత్తేస్తున్నారా? అసలు స్వస్థత రాదు అని చెప్తున్నారా? డబ్బులు ఖర్చు పెట్టిన లాభం లేదంటున్నారా? వారి చేతులు ఎత్తేస్తున్నా ఏసే చెయ్యి వచ్చి నేను తాకపోతుంది. నా ప్రభు నిన్ను బాగు చేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు. ఆయన గాయాల్లో స్వస్థత ఉంది, ఆయన ఉమ్ములో స్వస్థత ఉంది, ఆయన వస్త్రాల్లో స్వస్థత ఉంది, ఆయన మాటలో స్వస్థత ఉంది. నీవు ప్రార్థన చేయి, ప్రభు నీ ప్రార్థన అంగీకరిస్తాడు. నీ ప్రార్థనకి తగిన ప్రతిఫలాలు దయచేస్తాడు. హిజ్కియా ప్రార్థన విన్న దేవుడు ఆయుష్ను పొడిగించాడు. ప్రియులారా, దేవుడు ఎవరి ప్రార్థన ఆయన త్రోసివేయవాడు కాదు. అది వ్యక్తి రోగమైనా కానీ. 12 సంవత్సరాల చేత రక్తస్రాంగుల స్త్రీని బాగు చేశాడు. కుమారిని విశ్వాసం నేను స్వస్థపరిచిన, సమాధాన గలదాలవే వెళ్ళిపోమని చెప్పాడు. 38 సంవత్సరాల నుండి కోనేరు పక్క పడి ఉన్న వ్యక్తిని బాగు చేశాడు, లేవనెత్తాడు. ప్రియులారా, ఎంతోమందిని, అనేకమైన రోగములు కలిగినటువంటి వాడిని, ప్రియులారా, మరణ పడకల మీద ఉన్నటువంటి వారిని యేసయ్య బాగు చేశాడు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. నీ వ్యాధి పెద్ద వ్యాధేవి కాదు, నీ బాధ పెద్ద బాధేవి కాదు. నీకు ఆయుష్ పొడిగించుతాడు దేవుడు. ఆయన స్తుతించే పాత్రగా మారు, ఆయన ఆరాధించే పాత్రగా మారు. నీ వ్యాధిని బట్టి కృంగిపోవద్దు, అది చిన్నదైనా పెద్దదైనా. నీ ప్రార్థన ప్రభు ఆలకించబోతున్నాడు. భారం కలిగి ప్రార్థన చేయి. నేను కూడా మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆయన వచ్చి నిన్ను బాగు చేస్తాడు, డాక్టర్గా ఉంటాడు. ఎందుకంటే ఆయన డాక్టర్లకే డాక్టర్లు కనుక గాడ్ బ్లెస్ యూ మై డియర్ సిస్టర్, బ్రదర్. బీ కరేజ్, ధైర్యంగా ఉండు. ద లార్డ్ విల్ హీల్ యూ అండ్ లీడ్ యూ ఆల్ ద డే. ఈ దినమంతా నా దేవుడు నిన్ను స్వస్థపరిచి ముందుకు నడిపించును గాక. ఆమేన్.